పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్, పాల్గొన్న మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర. ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం. 25 లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నియమించిన అధిష్టానం. సోనియాకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. 6 గ్యారెంటీలపై రేవంత్ ని అడిగారా? 420 హామీల్ని మూసీలో కలిపేశారా అంటూ ప్రశ్న. 5 దశాబ్దాల అభివృద్ధిని జగన్ 5 ఏళ్లలో చేశారు. అభివృద్ధి ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్. మళ్లీ అధికారంలోకి వస్తామన్న సజ్జల. పవన్ మాటలు ఎవరూ నమ్మరు. జగన్ వైసీపీ నేతల్ని విమర్శించే స్థాయి లేదు. ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ వెల్లంపల్లి ప్రశ్న. కన్హా శాంతివనంలో వరల్డ్ మెడిటేషన్ డే. దాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమం. పాల్గొన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్, మంత్రి శ్రీధర్ బాబు. రేపు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష. శీతాకాల సమావేశాల తేదీలు నిర్ణయించే అవకాశం. కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. కేసీఆర్ అధ్యక్షతన కీలక మీటింగ్. తెలంగాణ భవన్ కి కేటీఆర్, హరీష్ రావు. పవన్ కళ్యాణ్ వి సినిమా డైలాగులు. మెడికల్ కాలేజీని దోచుకోవాలని చూస్తే ఊరుకోం, తాము వచ్చాక జైలుకు పంపుతామన్న పేర్ని. పంచాయతీ ఎన్నికల్లో కొందరు పార్టీకి ద్రోహం చేశారు. కాంగ్రెస్ ని ఓడించేందుకు పనిచేశారు. చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నిరసనలు. ఉపాధి పథకం పేరు తొలగించొద్దని డిమాండ్. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నారెడ్డి అరెస్ట్. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణ. ఎన్ఐఏకు చెందిన ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు. చంద్రబాబు మైండ్ అంతా హైటెక్ సిటీ అంటోంది. అమెరికాలో ఏఐ వద్దంటే ఏపీకి తెస్తున్నారు. రాయలసీమని పట్టించుకోవట్లేదన్న నారాయణ. నిజామాబాద్ లో బాలుడి విక్రయం కేసులో పురోగతి. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు నమోదు చేశామన్న సీఐ. ములుగులో మహిళా దొంగల ముఠ. జ్యువెలరీ షాప్ లో 2 కిలోల వెండి పట్టీలు చోరీ. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. బోధన్లో దొంగల ముఠ హల్చల్. షట్టర్ పగలగొట్టి గోల్డ్ షాపుల్లో చోరీ. యజమానుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు. మదనపల్లిలో మైనర్ బాలిక అదృశ్యం. వారం రోజులుగా ఆచూకీ కోసం గాలింపు. పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లి ఆవేదన. కంకిపాడులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 409 గ్రాముల బంగారం సీజ్. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాంబాబు. గౌహతిలో ప్రధాని మోదీ పర్యటన. స్వాహిద్ స్మారక క్షేత్రంలో అమరులకి నివాళులు. పాల్గొన్న అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ. బీజేపీ దృష్టికోణంలో ఆర్ఎస్ఎస్ ని చూడడం పెద్ద తప్పు. సంఘ్ వంటి సంస్థ ఇంకెక్కడా లేదు. సంఘ్ లో పనిచేస్తేనే అర్థమవుతుందన్న భగవత్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.